నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. రాజంపేట వద్ద దాదాపు 30 కంటైనర్లు కేంద్ర భద్రతా దళాలు ఆపారని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది సార్. అయితే ఇది ఇడుపులపాయ మీద ఇడుపులపాయ రాజంపేట ద్వారా చెన్నై పోర్టుకు తరలిస్తున్నారని చెప్పేసి సమాచారం. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? కంటైనర్లు కేంద్ర భద్రతా దళాలు ఆపేశాయి అనేసరికి కంటైనర్లు ఆ 30 నిండా డబ్బే ఉంది. ఇదంతా కూడా కడప నుంచి తిరుపతి మీదుగా చెన్నై పోతుందనే వార్తలతో కడప అనగానే ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇడుపులపాయ అనగానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటి, ఇడుపులపాయలో ఏయో నేల మాళిగలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది. యనమల రామకృష్ణుడు గారు అసలు మాజీ ఆర్థిక మంత్రి ఎప్పుడో చెప్తూ ఉంటారు, అక్కడ ఏంటి నేలమాళిగల్లో దాచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన. నేలమాళిగలు అనగానే నీకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గుర్తొస్తుంది. తిరువనంతపురంలో కూడా నేలమాళిగల్లో వేల కోట్ల సంపద ఒక్కొక్క ద్వారం బయట తీస్తే ఒక్కొక్క గది ఎట్లా బయటపడిందో, జగన్మోహన్ రెడ్డి కూడా 1,00,000 కోట్లు అనేవాళ్ళు ఇంతకుముందు. ఎప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి పరిపాలనలో. ఇప్పుడు 4 లక్షల కోట్ల అక్రమార్జన చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ పుస్తకాలు కూడా వేసింది. స్పష్టంగా వాళ్ళు లిస్టు కూడా చెప్తున్నారు. ఏంటి, రెడ్ శాండల్. ఇప్పుడు ఇది పట్టుబడింది ఎక్కడ, తిరుపతి, కడప, ఈ ఏరియా అంతా కూడా నీకేంటి రెడ్ శాండల్. గమ్మత్తుగా ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది కూడా ఎవరికి, రెడ్ శాండల్ స్మగ్లర్స్కి ఇచ్చాడు. ఇప్పుడు దాకా రెడ్ శాండల్ మాఫియా వాళ్ళేంటి, నుంచున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని గెలిపించడం దీంట్లో జరిగింది. కాస్త రేపటి ఎన్నికల్లో స్మగ్లర్లే కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన ఎవరో ఆర్టీసీ వైస్ చైర్మన్ అంట, విజయానంద రెడ్డో ఏదో ఉంది, ఆయన స్మగ్లర్ అంట. అది ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ అతను చిత్తూరు నుంచో ఇక్కడ కంటెస్ట్ చేయబోతున్నాడు, ఆల్రెడీ ప్రకటించారు. అంటే దగ్గర రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాలు కూడా ఈ స్మగ్లర్లకి అప్పచెప్పేసినట్టుగా వాళ్ళే అభ్యర్థులను పెట్టుకోవటం, వాళ్ళే నుంచోవటం జరుగుతున్న దీంట్లో ఇప్పుడు ఈ కంటైనర్లలో డబ్బు ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. అసలు డబ్బు ఉందా లేదా, ఇది చెప్పాల్సింది కేంద్రం. విజిలెన్స్ ఆ పట్టుబడినటువంటి ఆ భద్రతా దళాలు దాని మీద ఏదైనా ఒక ప్రకటన ఇవ్వాలి. ఒకవైపు ఏమో అవినీతి సంపాదన కళ్ళ ముందు కనపడుతుంది, 1,00,000 కోట్లు. ఇంకేంటి, ఉత్తరాంధ్రలో ఆ గంజాయి మాఫియా దగ్గర నుంచి నువ్వు బిగిన్ చేసినట్లయితే, మనకు తెలిసి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, రాజశేఖర రెడ్డి పరిపాలన 4 మాఫియాలు వినేవాళ్ళం. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా అనేవాళ్ళు. ఇప్పుడు ఇది మైన్ మాఫియా ప్రాంతమే. ఏది, మీ రాయలసీమ ముగ్గురాయి. మీకు తెలుసు అసలు రాజశేఖర రెడ్డి కుటుంబం అసలు నుంచి ఇది మరేంటి, ఇది మైనింగ్ మాఫియా డబ్బా, రెడ్ శాండల్ మాఫియా డబ్బా, అంతా అక్కడే కదా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మీకు తెలుసు, పట్టుకుంటే నీకు ఎంత పట్టుబడిందో అమౌంట్. అసలు ఆయన బంగారపు కుర్చీలు చేయించుకున్నాడని, అసలు ఆయనే కృష్ణదేవరాయల అవతారం అని తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా కిరీటం ఇచ్చాడు, ఇనప ఖనిజం కొల్లగొట్టిన డబ్బుతో 40 కోట్లతో. అంటే ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించుకుని సహజ వనరులను దోచుకుని 1,00,000 కోట్లు కొల్లగొట్టి ఇవాళ రేపొద్దున మళ్ళా ఓట్లు కొని, ఈ ఓట్లు కొని అధికారంలోకి రావటం, మళ్ళా 1,00,000 కోట్లు కొల్లగొట్టడం. మీరు అన్నట్లు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అంటే ఇంకా ఒక నెల 2 నెలల తర్వాత నోటిఫికేషన్ రావడం కానీ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కంటైనర్లు పట్టుబడడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయని, భూకంపం. ఇప్పుడు ఏంటంటే, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చేసిన ఎలిగేషన్స్, ఆమె ఏంటి సిబిఐ ఎంక్వైరీ అడిగారు, సుప్రీంకోర్టు సీజేకి లెటర్స్ రాశారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకి వాళ్ళు వెళ్ళి కలిసారు, అమిత్ షాను కూడా కలిసి ఆమె వినతిపత్రం ఇచ్చింది. శాండ్ మాఫియా ఇన్ని వేల కోట్లు కొల్లగొడుతున్నారు, రోజుకి 120 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇంకొకటి వైన్ మాఫియా ఉంది, ఇది లిక్కర్ మాఫియా. ఆంధ్రప్రదేశ్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా లిక్కర్ అమ్మకాలు ఎలా సాగుతాయి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు.
ఈ ఈ బూమ్ బూమ్ ఇవి ఉన్నాయి కదా, ఈ స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఈ చీప్ లిక్కర్ అంతా క్యాష్. డైరెక్ట్ క్యాష్ రూపంలో. ఇప్పుడు ఈ నగదంతా ఏమవుతోంది, ఈ బస్తాల నగదంతా కూడా మరి వీళ్ళు ఎక్కడో దాచిపెడుతున్నారు. ఈ నగదే ఇప్పుడు ఈ కంటైనర్ల రూపంలో పోతోంది అనేది ప్రజల్లో ఇవాళ అనుమానాలు, సందేహాలు వచ్చాయంటే కారణం అదే. ఏంటి, ఇప్పుడు నీకు 1,25,000 కోట్ల మద్యం అమ్మారు. 1,25,000 కోట్ల మద్యం అమ్మితే అందులో 1,00,000 కోట్లు క్యాషే. ఈ బస్తాలన్నీ ఏం చేశారు, ఎక్కడ పెట్టారు? ఇది ఇక్కడ ఇప్పుడు మనం ప్రజల ముందు ఉన్నటువంటి పెద్ద సందేహము, అనుమానం. వాళ్ళు ఇప్పుడు దీనిపైన కేంద్రం స్పందించాలా. నువ్వు చూసావు షణ్ముఖ్, మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 15 రోజుల్లో నీకు 493 కోట్లు పట్టుబడింది క్యాష్. అదే కాదు, తెలంగాణ ఎన్నికలు లేటెస్ట్గా మొన్నే జరిగినాయి కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. వికాస్ రాజ్ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత అనుకుంటున్నావు, 697 కోట్లు క్యాష్ పట్టుబడింది. అంటే ఎంత, 700 కోట్లు. ఇప్పుడు 70 రోజుల్లో ఎలక్షన్ ఉందన్నావు. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు. ఈ డబ్బంతా కూడా ఇప్పుడు ఆ ఇడుపులపాయ నుంచో నువ్వన్నట్టు ఆ కడప ఆ ప్రాంతం నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్తోంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి అన్నా బ్యాంకులు నుంచి జన్ధన్ ఖాతాల్లో వేద్దామనా, ఏది ఓటు కొంటున్నారు కదా, ఓటుకి 5,000నో 10,000నో ఇప్పుడు ఇవాళ జరుగుతున్నప్పుడు ఏ విధంగా వీళ్ళు ఓట్లని టోకున వేలంలో కొనేసి ఎలా ప్రజా తీర్పును కాలరాయాలని చూస్తున్నారో ఈ మాఫియా డాన్స్ మన కళ్ళ ముందు ఉందన్నమాట. కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి. కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా ఇవాళ నిశ్చితంగా దృష్టి సారించాలి. ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి లావాదేవీలు, క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఎవరెవరి అకౌంట్లలో ఎంతెంత అమౌంట్స్ పడుతున్నాయి, ఏ విధంగా క్యాష్ మరి ఇలా కంటైనర్ల రూపంలో లేకపోతే ట్రక్కులలో, కార్లలో ఎలా పోతోంది. గంజాయి మాఫియా నీకు తెలుసు. ఇవాళ ఉత్తరాంధ్రకి ఒకప్పుడు ఎక్కడో ఏజెన్సీ ఏరియాకి పరిమితమైనటువంటి గంజాయి ఇవాళ దేశం మొత్తం అల్లాడిస్తోంది. మీరు అన్నట్లు నేలమాలిగలు ఏదైతే అన్నారో, ఇడుపులపాయలో గతంలో యనమల రామకృష్ణుడు గారు గతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెప్పినట్లు, ప్రకటించినట్లు ఈ నేలమాలిగలను తరలించే ప్రక్రియలో దాదాపు 30 కంటైనర్లు పట్టుబడిన సందర్భంలో కొందరు ఏ విధంగా చర్చించుకుంటున్నారంటే 10 కంటైనర్లు ఇసుక డబ్బు, 10 కంటైనర్లు ఎర్రచందనం డబ్బు, 10 కంటైనర్లు మద్యం డబ్బు అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది ప్రజలు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఫలానా ఇంత డబ్బు ఇంత ఇన్ని కంటైనర్లు, వాటి మీద వాళ్ళు 10 కంటైనర్లు లిక్కర్ అని, 10 కంటైనర్లు శాండ్ అని, 10 కంటైనర్లు రెడ్ శాండల్ అని అంటున్నారంటే ప్రజల్లో ఉన్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది, పాలకులది. కేంద్రం మేల్కొలాలి అనేది అందుకే అమిత్ షా హోంశాఖ మంత్రిగా ఆయన ఏంటి, ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేకపోయినట్లయితే 70 రోజుల ముందే మరి నువ్వు 30 కంటైనర్లు గందరగోళం అవుతుంటే రాబోయే 70 రోజులు ఏం జరుగుతుంది, ఎలా మారుతుంది? నీకు తెలంగాణలో 700 కోట్లు పట్టుకున్నారు, కర్ణాటకలో 500 కోట్లు పట్టుకున్నారు. అక్కడతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్లు అంటున్నారు. ఏది, అక్రమార్జన గత 5 ఏళ్లలో. స్కీముల్లో స్కాములు కదా. ఆ జగనన్న ఇళ్ళ కాలనీ లేదో ఉంది, అందులో విపరీతంగా డబ్బు అంట. ఎకరం 5 లక్షలది 50 లక్షలకు కొని అవన్నీ మరి 45 లక్షలు మింగేశారు ఒక్కొక్క ఎకరం. అంటే ఆ జగనన్న ఇళ్ళ కాలనీల్లోనే 10,000 కోట్ల స్కామ్. కాబట్టి కేంద్రం మేల్కోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇప్పటిదాకా దొంగోట్ల మీద దృష్టి పెట్టారు. 30 లక్షల దొంగోట్లు ఉన్నాయని చెప్పి గగ్గోలు పెట్టేసి తెలుగుదేశం వీళ్ళందరూ వెళ్ళి కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. అన్ని పార్టీలు, జనసేన, కమ్యూనిస్టులు, బీజేపీ అంతా కూడా చేస్తే కొంత మేల్కొంది. ఆలస్యంగా అయినా దొంగలు పడ్డ 6 నెలలకు మరిగినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దానివల్ల ఏం జరిగింది, 15 లక్షల దొంగోట్ల అభ్యంతరాలు వస్తే నీకు 6 లక్షల ఓట్లు ఇవాళ పోయాయి. కొంతవరకు ఫిల్టరేషన్ జరిగింది. దొంగోట్లు సరే, దాని డ్రైవ్ అది నిర్వహించండి. దాంతోపాటుగా ఈ కరెన్సీ
ఏది ఈ నగదు లావాదేవీలు, ఈ క్యాష్ ట్రాన్స్ఫరు, ఈ రకంగా ట్రక్కుల్లో ఎంతెంత పోతోంది, ఎలా పోతోంది. ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దగ్గర ఇప్పటికే కొన్ని వందల కోట్లు డంప్ చేశారంటున్నారు. అంటే అసలు నోటిఫికేషన్ రాకముందే ఎలక్షన్ లిస్టు దగ్గర పెట్టుకుని పంచే పనిలో ఉన్నారంటున్నారు. వీళ్ళందరి దగ్గర నీకు ఆ డేటా చౌర్యం ఉంది కదా, ఏది ఆ వాలంటీర్ల ద్వారా నీకు ఏ విధంగా అయితే నీ ఆధార్ కార్డు, నీ అకౌంట్ నంబర్లు, బ్యాంక్ నంబర్లు ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి. మనం చూసాం, మన ఫోన్ నంబర్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. విడుదల రజని ఆమె నియోజకవర్గంలో 2 లక్షల మందికి గ్రీటింగ్స్ పంపింది. ఎక్కడి నుంచి వచ్చాయి విడుదల రజనీకి మరి ఈ ఫోన్ నంబర్లు? వాలంటీర్ల నుంచి వచ్చిందే కదా, ఐప్యాక్ నుంచి వచ్చిందే కదా. అంటే డేటా చౌర్యం ద్వారా వీళ్ళు ఆధార్ నంబర్లు, నెక్స్ట్ ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు కూడా వెళ్ళిపోయాయి. జన్ధన్ ఖాతాల్లో ఈ డబ్బు వేస్తున్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరిపింది కూడా దీనికోసమే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏది భారీగా నగదు పంపిణీకి అతను ఏర్పాట్లు చేస్తున్నాడు అనేది ఇవాళ నిఘా సమాచారం అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో నిఘా సంస్థలు నిద్రపోతున్నప్పుడు కేంద్రం మేల్కోవాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపైన దృష్టి పెట్టాలి. మరైతే ఈరోజు మనకు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు మాటల ద్వారా పట్టుబడిన కంటైనర్లు ద్వారా అది ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు చాలా బాగా వివరించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.